పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టించుకుంటే పెట్రోల్తో పాటు నీళ్లు కూడా వచ్చాయి. అదేంటని బంక్ యజమానిని అడగ్గా ఏం చేసుకుంటావో చేసుకో అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చిన ఘటన సికింద్రాబాద్ తార్నాకా చౌరస్తా వద్ద ఏజెన్సీ హెచ్పీ పెట్రోల్ బంక్ వద్ద జరిగింది. దీంతో వాహనదారులు ఆందోళనకు దిగారు. బైకులు, కార్లలో పెట్రోల్ పోయించుకున్న తర్వాత కొద్దిసేపటికే వాహనాలు ట్రాఫిక్లోనే ఆగిపోతున్నాయి. దీంతో అనుమానం వచ్చిన వాహనదారులు పెట్రోల్ను చెక్ చేయగా అందులో వాటర్ బయటపడింది. దీంతో కంగుతిన్న వాహనదారులు తార్నాకా చౌరస్తాలోని ఏజెన్సీ హెచ్పీ పెట్రోల్ బంక్ మేనేజర్ని నిలదీశారు. మేనేజర్ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో వాహనదారులు ఆందోళనకు దిగారు. ఏంటి పెట్రోల్ బదులు నీళ్ళు వస్తున్నాయి. నారాపల్లి పోయినాక చూసుకుంటే అలా ప్రాబ్లం వచ్చింది మాకు. ఇమీడియట్లీ అప్డేట్ చేసినాం 1:30కి ఇవాళ మార్నింగ్లో. ఇది ప్రాబ్లం ఇక్కడ జరిగింది. మాకు చాలా ఇబ్బందికరంగా ప్రోగ్రామ్ అంతా క్యాన్సిల్ చేసుకొని రావాల్సి వచ్చింది. బంక్ యాజమాని ఏమంటుంది? ఈ బంక్ యాజమాని ఏమంటున్నారు వాళ్ళు, సార్ మీరు వెహికల్ రిటర్న్ తీసుకొని రండి, మేము ప్రాబ్లం ఏంటో సాల్వ్ చేస్తామని చెప్పారు. కానీ మా వర్క్ అంతా డిస్టర్బ్ అయిపోయింది ఈరోజు. దానికి తోడు వెహికల్ కూడా ప్రాబ్లం ఇచ్చింది. వెహికల్ చేపించుకొని వచ్చేసరికి ఈ టైం అయింది. మీరు కార్లో ఎన్ని లీటర్లు కొట్టించుకున్నారు? 1010 రూపీస్ కొట్టించినాము. అలా 500 పెట్రోల్, 500 నీళ్ళు వచ్చింది. హెచ్పీ పెట్రోల్ ఎక్కడ? తార్నాకా హెచ్పీ పెట్రోల్ బంకులో వాటర్ రావడం జరిగింది. యజమాని అడిగితే అట్లనే వస్తుంది, మీరు ఏం చేసుకుంటారో చేసుకోకపోయినా అని కూడా స్పందిస్తున్నారు. ఇప్పుడు కూడా 2-3 కార్లు కూడా వాళ్ళ వాటర్ కార్లు ఇక్కడ పెట్టి తీస్తే మొత్తం వాటర్ మాత్రమే వెళ్తున్నారు. 2 లీటర్ల పెట్రోల్ ఉంది అంతే. 20 లీటర్ల వాటర్ వెళ్ళినాయి దాంట్లో నుంచి. అది కూడా వాళ్ళందరూ చూపించుకొని ఇక్కడ పెట్టారు. కానీ 10-12 బైకులలో కూడా వాటర్ వచ్చినాయి. వాళ్ళందరూ అడిగితే ఏం చేసుకుంటారో చేసుకోండి, పెట్రోల్ బంక్ వచ్చిన మా ఓనర్ లేడు ఇక్కడ, ఆయన అమెరికాలో ఉన్నాడు, ఏం చేసుకుంటారో చేసుకోండి అనే మాట తప్ప వేరే మాట మాట్లాడలేదు. తార్నాకలో ఈ పెట్రోల్ బంక్ చేపట్టి చాలా